హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతో తెలంగాణ బీసీ సంఘాల నాయకులు మెట్టుకాడి శ్రీనివారు ఉన్నారు మనతోటి. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆయనతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎలా ఉంది సార్? ఇప్పుడు తెలంగాణలో మనకి ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏదో బీసీలకు ఒక పార్టీ రావాలని కావచ్చు, లేకపోతే బీసీలకు రాజ్యాధికారం కావాలని కొంచెం ఎక్కువ వినపడుతుంది. సడన్గా ఈ మూమెంట్ ఎందుకు వచ్చింది? ఈ మూమెంట్ పాతదే, కాకపోతే తెలంగాణ ఉద్యమంలో వ్యక్తిగత ఎజెండాలను పక్కకెట్టి ఓన్లీ సింగిల్ పాయింట్ ఎజెండాగా తెలంగాణ కోసం అన్ని కుల సంఘాలు కానీ బీసీలు కానీ పోరాడినందుకు అప్పుడు కొంచెం సబ్సైడ్ అయింది బీసీ నినాదం. కాకపోతే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలతోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం ముడిపడి ఉందన్నందుకు సబ్బండ కులాలు ఏకమై తెలంగాణను ఉద్యమాన్ని ఉధృతపరిచి సాధించుకున్నారు. ఆశించిండ్రు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎవరైతే రథసారథో కేసీఆర్ ఏదో సాధిస్తారనుకున్నప్పుడు 5 ఏళ్ళు ఊరుకోబట్టిండు. మళ్ళా ఎలక్షన్స్ అప్పుడు ఒక 5 ఏళ్ళే కదా, చాలా రోజుల నుంచి కొంచెం సమైక్య పాలనలో కొంత పీడించబడ్డాం కాబట్టి ఇంకో 5 ఏళ్ళు ఇస్తామని మళ్ళీ మ్యాండేట్ ఇచ్చిండ్రు. అప్పుడు కూడా ఆశించినంత మేరకు బీసీలకు సంక్షేమం జరగలేదు, అది స్పష్టం. తర్వాత ఎప్పుడైతే ఈ దాదాపు 1500 పైచీలకు అమరులైన పిల్లల దాంట్లో కూడా బడుగు బలైన వర్గాల పిల్లలు ఎక్కువ ఉన్నారు. పోలీస్కి స్టే నుంచి షురూ చేస్తే శ్రీకాంతాచారి వరకు ఎంతమంది నన్ను తీసుకోండి, బడుగు బలైన వర్గాలు ఉద్యమ అమరులకు నేను కులం ఆపాదించను, బట్ చెప్పాల్సి వస్తే మాత్రం బహుజనులు. అప్పుడు కూడా ఉంది ఏదో ఒక ఆశ. తర్వాత అప్పుడు సాధించుకున్న తెలంగాణ రాలేదు. కానీ పోనీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు వీళ్ళు మితిమీరిన అహంభావంతోన టీఆర్ఎస్ నాయకులు కానీ లేక బీఆర్ఎస్ నాయకులు కానీ మితిమీరిన అహంభావంతోన ఏకపక్షంగా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. వనరులను దోచుకున్నారు, ఉద్యమకారులను పట్టించుకోలేదు, బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేదు, సంక్షేమం పట్టించుకోలేరు, కేవలము డబ్బును దోచుకున్నారు లేదా దాచుకున్నారు. ఈ కాన్సెప్ట్లో కాంగ్రెస్కు మ్యాండేట్ ఇచ్చింది. కాంగ్రెస్కు కూడా ఏకపక్షంగా మ్యాండేట్ ఇవ్వలే. కానీ ఇప్పుడు మీడియాలు కానీ ఇతరత్ర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అసలు శిశుపాలుని కంటే ఎక్కువ అబద్ధాలు ఆడింది రేవంత్ రెడ్డి. అంటే మీరు ఎలక్షన్స్కి ముందు బీసీలు అంతా కాంగ్రెస్ వైపు నిలబడ్డట్టేనా? అయితే కాంగ్రెస్కు గెలవడానికి కారణం కొంత అంటే ఫ్లక్చువేటెడ్ అయ్యిండు. అంటే టీఆర్ఎస్ని చూసి ఇక్కడ వస్తేనే కనీసం మారుతేనన్నా మేము బాగుపడతామేమో అనుకున్నారు. కాకపోతే పూర్తి ప్రేమతోనైతే రాలే కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే చేంజ్ చేద్దాం అనుకున్నారు. దాంట్లో కూడా ఏమైందంటే ఇప్పుడు కేసీఆర్ ఎలక్షన్లో ఫస్ట్ తను నిలబడ్డప్పుడు అలయన్స్ దెబ్బ కొట్టింది. సోనియా గాంధీ దగ్గర అలయన్స్ దెబ్బ కొడితే ఒంటరిగా పోటీ చేసినప్పుడు గెలుస్తాను నమ్మకం లేదు ఆయనకు. కాంగ్రెస్ వాళ్ళు మితిమీరిన అహంభావంతో మేము గెలుస్తాం అనుకున్నాం. అప్పుడు ఉదాహరణకు ఆటో వాళ్ళకు 3000 పెన్షన్ అన్నప్పుడు ఏమైంది, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా వచ్చేసింది. ఒంటరి స్త్రీలకు అన్నారు, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా వచ్చేసింది. అయినాక డబుల్ బెడ్రూమ్లు అన్నారు. తనకున్న పద్ధతిలో విపరీతంగా దాన్ని ప్రచారం చేసి అన్నప్పుడు ఏమైందంటే బడుగు బలైన వర్గాలు బీద వాళ్ళకి ఎన్ని క్యాస్ట్ బీద వాళ్ళు వీకర్ సెక్షన్స్ ఏమైందంటే ఒక ఆశ పుట్టింది. దాన్ని డబుల్ ద్విగుణీకృతం చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. అన్నప్పుడు ఏమైంది, చేస్తాడేమో అనుకున్నాం. కాబట్టి అక్కడ అతను 10 ఏళ్ళు మోసం చేసిండు. ఎప్పటికీ పీడితులు బాధితులంతా బీసీలే. అవగాహన రాహిత్యం ఉండకపోవచ్చు, లేకుంటే నిరక్షరాస్యత ఉండొచ్చు, లేకుంటే ఉదాసీనత ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. అయితే అక్కడ 10 ఏళ్ళు మోసపోయినాక రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడ్డ తర్వాత ఏదంటే ఏది కూడా ఇప్పుడు అమలైతలేదు. ఆయన అన్ని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిండు. ఆయన మేనిఫెస్టోనే ఆయన యొక్క అబద్ధాలకు తార్కాణం. ఒకటి చేసి చూపించమనండి కాదు. అయితే అక్కడ ఉద్యోగాలను అక్కడ చేసిండు. 317 ముఖ్యంగా అక్కడ బాగా ఎంప్లాయీస్ బాధపడ్డారు. అది జోనల్ సిస్టమ్ తీసుకోవడం బాగా ఇబ్బంది పడ్డారు. తర్వాత మా ఐకేపీ కానీ, తర్వాత అంగన్వాడీ కానీ, తర్వాత ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయకుంటే ఒక ఆశాభావంతో నేను వెనుకొచ్చింది. అందరూ చేస్తారు, ఎవరు చేయలే. అక్కడ వేసిన నోటిఫికేషన్ ఇక్కడ జాబ్లు అయినాయి అన్నాక మళ్ళీ బేరీజు వేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఎక్కడ మనం మిస్ అయినాం, ఎక్కడ ల్యాగ్ అయినాం. మళ్ళీ అగైన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సేమ్ టైం పాస్ జరుగుతుంది. మొత్తానికి ఒక్కటి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏముందంటే పీపుల్ మూడును డైవర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన దాన్ని అడగకుండా పొలిటికల్ దాని మీద ఒకరినొకరు తిట్టుకొని, పచ్చిబూతులు తిట్టుకొని, అనవసరమైన మాటలు తిట్టుకొని, హుందాతనం కోల్పోయి తిట్టుకుంటూ పబ్లిక్ను క్వశ్చన్ చేయకుండా డైవర్ట్ చేస్తున్నది పబ్లిక్ పసిగట్టిండు. అందుకని ఇప్పుడు జరిగింది ఏంటంటే బీసీలకు రాజ్యాధికారమే శరణ్యం,
సంక్షేమం కావాలంటే మనకు ఉండాలి అని బీసీ నినాదం మళ్ళీ ఒకసారి వచ్చింది. మీకు ఐడియా ఉంటుంది, గతంలో ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు కూడా బీసీ నినాదం బాగుంది. అప్పుడు కొన్ని పాత్రికేయులు కండక్ట్ చేసిండ్రు జిల్లాల వరకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా బీసీ నినాదం పుట్టుకొచ్చింది. అప్పుడు కూడా ఈ సోషల్ జస్టిస్ అనే పదం బాగా వచ్చింది. అప్పుడు ఏమైందంటే ఎవరికైనా ఇస్తా అంటే ఆశ, కొడతా అంటే భయం. అప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వేసినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా బీసీలకు ఒక పార్టీ ఉండాలి అనే నినాదం వచ్చింది. దాన్ని అందరూ మళ్ళీ ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు. నేను పేర్లు చెప్తే బాగుండదేమో, కానీ మరి అప్పట్లో కూడా బీసీల కోసం వచ్చిన పార్టీ అంటే మీరే అన్నారు, దాదాపుగా ఏ రాజకీయ పార్టీ కూడా ఏమైనా సీట్లు అప్పట్లో ప్రజారాజ్యం బీసీలకి ఇచ్చింది, కానీ ఘోరంగా ఓడిపోయింది. తెలంగాణలో దాదాపుగా మనకి మహా అయితే 2 సీట్లు వచ్చినట్టున్నాయి పీఆర్పీకి అప్పట్లో. అంటే ఎట్లుంటుందంటే ఈ ఎన్టీ రామారావు తప్ప, కన్నడంలో రాజ్ కుమార్ తప్ప, తర్వాత ఎంజి రామచంద్రన్ తప్ప, జయలలిత తప్ప ఏ సినీ యాక్టర్ సక్సెస్ కాలే. చిరంజీవి కొంతమేరకు అంతే. ఎన్టీ రామారావు అనేది బడుగు బలైన వర్గాలను హైలైట్ చేసి చూపించింది ఆయన. అప్పుడు ప్రత్యామ్నాయం కావాల్సింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంలో పీటలు వారిపోయింది, వాళ్ళు ఏం చేస్తే అది నడుస్తుంది అన్నప్పుడు ఏమైందంటే పూర్తి అప్పుడు ప్రత్యామ్నాయంగా ఈయన వస్తే విపరీతమైన రిఫార్మ్స్, ఎన్టీ రామారావు విపరీతమైన రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు కాబట్టి 2 రూపాయల కిలో బియ్యం ఎంత, ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్. పక్కా గృహాలని ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్. అంటే ఆయన ఏం చేసి చూపించండు. అన్నిటికన్నా ముఖ్యము సమాజాన్ని పట్టి పీడిస్తున్న మద్యపాన నిషేధం చేసి ఆ లోటును భర్తీ కూడా చేసుకున్నాడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. కాబట్టి సినిమా యాక్టర్గా చూడలే ఆయనను, ఒక మంచి రిఫార్మిస్ట్గా చూసిండు ఆయన. అది చిరంజీవి వరకు వస్తే ఏంటంటే చిరంజీవి వ్యక్తిగతంగా కూడా తను కూడా మంచి సామాజిక బ్లడ్ బ్యాంక్, కాకపోతే పోలరైజేషన్ చేసుకోలేకపోయాడు. పొలిటికల్గా వస్తే ఎవరైనా దెబ్బతింటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం తనే ఓడిపోయాడు. అంటే మనం ఇటు పక్క దీని గురించి మాట్లాడుకుంటే బీసీఎల్లో అసలు ఐక్యత ఉండదు. ఎలక్షన్స్కి ముందు వరకు రకరకాలు మాట్లాడుకుంటారు, కానీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత పార్టీలుగా విడిపోతారు, బీసీఎల్ ఐక్యత లేదని చెప్పి మాట్లాడుతుంటారు. నిజమేనా ఇది? ప్రతిసారి ఏమవుతుందంటే ఇప్పుడు మైనార్టీస్ కానీ ఇంకో కొన్ని సెక్షన్స్ కానీ వాళ్ళకున్న అభద్రతా భావం వల్ల వాళ్ళ లోపల యూనిటీ ఉంటుంది. భారతదేశంలో మైనార్టీస్కి ఎప్పటికన్నా మేము మైనార్టీ అని వాళ్ళకి యూనిటీ ఉన్నారు, మనం ఒక మాట ఉండాలి. అది పక్కకి వెడితే ఎస్సీ ఎస్టీలలో కూడా కొంతమేరకు యూనిటీ ఎక్కువ ఉంటుంది. బీసీలలో 138 కులాలు ఉంటాయి. దాంట్లో నోటిఫైడ్ కాని కులాలు కూడా ఉంటాయి, సంచార జాతులు ఉంటాయి. వీళ్ళందరూ తర్వాత ఈ కుల సంఘాలలో ఏమవుతుందంటే ఒక 10-12 కులాలు ఏమో బాగా నోటిఫైడ్ అయ్యి సంఖ్యాపరంగా ఎక్కువ ఉంటాయి. ముదిరాది, యాదవ్, మున్నూరు కాపు, పద్మశాలి, ఇట్లా కొన్ని గౌడ, కొన్ని సంఖ్యాపరంగా ఉన్న వాళ్ళు రాజకీయంగా కొంత చైతన్యం కలిగిన వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు కుల సంఘాలు వాళ్ళని ప్రోత్సహించినాయి. దీన్ని తట్టుకోవాలంటే ప్రత్యామ్నాయంగా ఎవరు, ఇప్పుడు 2 వర్గాలు, ఒకటి బీసీ వర్గాలు, ఇంకొకటి నాన్ బీసీ వర్గాలు. నాన్ బీసీ వర్గాలు 60% ఉన్న బీసీలను ఫ్రీగా వదిలిపెడితే ఖచ్చితంగా వాళ్ళు ఐక్యమైతే ఖచ్చితంగా గెలిస్తే సీఎం అవుతారు, లేక క్యాబినెట్లో ఎక్కువ మంది వస్తారు, అసెంబ్లీలో ఎక్కువ మంది వస్తారు అన్నప్పుడు ఏం చేస్తారంటే డెఫినెట్గా డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తారు. దీంట్లో ఏమైందంటే కేసీఆర్ దీనికి మూల పురుషుడు. 2014లో ఈ ఓటుకు నోటు రాజకీయం పెరిగిపోయింది. అంటే ఆయన ఎవరికి ఇచ్చలేడు, కానీ మాఫియా వాళ్ళను, ల్యాండ్ మాఫియా వాళ్ళను, మైన్ మాఫియా వాళ్ళను, రౌడీ షీటర్స్ను, రకరకాలుగా డబ్బు సంపాదించిన వాళ్ళను, 100,000 కోట్లు ఉన్న వాళ్ళను టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా పెట్టేసాడు. పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేసి గెలిచినాక వాళ్ళు గెలవాలనుకున్నప్పుడు డబ్బును వ్యామోహం చూపించారు. మనిషి అవసరాలకు డబ్బు ముఖ్యంగా నీచాంగా మునుగోడు చూసింటారు మీరు. విపరీతమైన మద్యం, ఇవన్నీ ఎవరికలు ఏమవుతాయంటే ఎంతైనా మనుషులకు తాత్కాలికమైన ఎమోషనల్తో ఆడుకున్నాం. ఐకమత్యం అక్కడ దెబ్బతింటారు. ఇప్పుడు కూడా లేదు, రిఫార్మిస్ట్ లేరని గారు ఇప్పుడు కూడా సోషల్ యాక్టివిటీలు ఉన్నారు, చేస్తున్నారు. అయితే ఆ మార్జిన్ చాలు వాళ్ళకు, మొత్తం పీసులు లేరు వీళ్ళకు. ఆ మార్జిన్ ఆఫ్ ఓట్స్ వీళ్ళ గెలుపుకు సరిపోతాయి. సాంప్రదాయమైన ఓట్లు ఉంటాయి కదా ప్రతి పార్టీకి, దానికి కొంత మార్జిన్, ఒక స్లోగన్తోనో ఒక మేనిఫెస్టోతోనో ఏం లేకుంటే డబ్బు ఓటుకు నోటు చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడే మేల్కొంటున్నారు. అయితే గమనించే లోపల పుణ్యకాలం కలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నది మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నౌ బీసీ మూవ్మెంట్ ఈజ్ దేర్ ఇన్ ద తెలంగాణ స్టేట్. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్, ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు, బీసీ మూవ్మెంట్ వస్తుంది అంటున్నారు. కానీ ఇప్పుడు మాట్లాడుకుంటే మనం బీసీలో ప్రధాన నాయకులు సపోజ్ మనకి ఈటెల రాజేంద్ర కావచ్చు, లేకపోతే రీసెంట్గా తీన్మార్ మల్లన్న కావచ్చు, కొంతమంది ప్రధాన నాయకులు ఒక్కొక్కళ్ళు ఒక్కో పార్టీలో ఉన్నారు. దీనివల్ల మళ్ళీ బీసీలు విడిపోరా? తీన్మార్ మల్లన్న బీసీ లీడర్కి చెప్తున్నారా? ఆయన చెప్తున్నాడు కదా మొన్న. మీరు బీసీ లీడర్గా అయితే కాదు కదా, ఈజ్ ఎన్ జర్నలిస్ట్, ఈజ్ ఎన్ ఎమ్మెల్సీ. ఓకే,
బీసీ లీడర్ కాదా తీర్మానం మల్లన్న? మొన్న అంటున్నాడుగా ఆయన, నాకు బీసీలో ఓట్లు వేస్తే, నాకు రెడ్లో ఓట్లు వద్దు, బీసీలో ఓట్లు వేస్తే చాలు, మిగతా మిగిలిపోతాయి నాకు అని చెప్తున్నాడు కదా. అది ఒక ఇన్స్పిరేషన్ కోసం మాట్లాడి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బీసీ లీడర్స్ అంటే ఇప్పుడు నేనున్నా ఒక 25 ఏళ్ల నుంచి బీసీల గురించి బీసీ కుల సంఘాలను సమైక్యపరిచి గ్రామస్థాయి నుంచి వాళ్ళకున్న కులాల వారిగా ఉన్న సమస్యలు మా శక్తి లేకుండా మేము సాల్వ్ చేస్తాం, డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేస్తాం, పబ్లిక్ని రిప్రజెంట్ చేస్తాం, మా కెపాసిటీని బట్టి గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తాం, వాయిస్ని చేస్తాం, అన్నిటికంటే అమాంగాలు మేము చైతన్యం చేస్తాం, యునైట్ చేస్తాం. గ్రామస్థాయి వరకు పోయేవాళ్ళే కదా బీసీ లీడర్స్. కానీ ఇలా ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ బీసీ నాయకులు ఎవరైతే మీరు చెప్తున్న బీసీ నాయకులు ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈ కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళు రాజకీయంగా ఎందుకు వెనకబడి ఉన్నారు? రాజకీయంగా ఎట్లుండంటే చుక్కేదరండి, రైలు పట్టాల్లాక సామాజిక న్యాయం కోరే సోషల్ యాక్టివిస్టుకు స్వార్థం ఉండదు, ముంచెతత్వం ఉండదు, మోసం చేయడు. కులంలో మోసం చేస్తే కులద్రోహం అవుతుంది. మాకు ఆ భయం ఉంటుంది, ఇంట్యూషన్ చెప్తుంది, అంతరాత్మ చెప్తుంది, తప్పట కులాన్ని కులదైవం అంటాం మేము. రాజకీయ నాయకులు మోసమే వాళ్ళకి ఎజెండా. సో మరి మీలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు రాజకీయం మా వరకు రారు కదా. అదే కానీ మీ ఓట్లు వాడుకుంటున్నారు కదా వాళ్ళు. మా వరకు అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇంతకుముందే అన్నట్లు ఐక్యత లేని కొన్ని మళ్ళీ కొత్త సంఘాలను పుట్టిస్తారు. కేసీఆర్ కూడా ముద్రా సంఘాన్ని చీల్చిండు, ఇంకో సంఘాన్ని చీలుస్తారు. అంటే ఏం చేస్తారంటే రవికుమార్, సాయి కుమార్ బాగున్నారు, శ్రీనివాస్ బాగున్నారు అంటే ఈ సంఘాన్ని చీల్చాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది తీసుకొని చీలుస్తారు. ఇక్కడున్న కొంతమంది మాలాంటి కుల సంఘాలు ఉన్నారు అనుకోండి, వాళ్ళ దాంట్లో ఏం చేస్తారంటే బీజేపీలో కొంతమంది ఉంటారు, కాంగ్రెస్లో వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు కూడా ఒక సంఘం స్టార్ట్ చేయంటే నేను ప్రమోట్ అవుతా దీంట్లో, నా పొలిటికల్ కెరీర్ ఇంప్రూవ్ అవుతా అన్నప్పుడు వాడు ఒక సంఘం పుట్టిస్తాడు. అక్కడ పొరపాటు జరుగుతుంది. కానీ మరి దీనికి ఎట్లా దీనికి ఇట్లా ఇప్పుడు మీరు అన్నట్టు రోజుకు కొత్త సంఘం పుట్టుకొస్తుంది. మరి ఈ ఇన్ని సంఘాలని ఎలా యూనిట్ చేయగలుగుతారు? ఒరిజినల్ అండి. బీసీ పల్లెటూరులో ఇవి లేవండి, కేవలం హైదరాబాద్ వరకే. కానీ మీరు అన్నట్టు పల్లెటూరులో ఇవి లేవనుకుందాం, మీరే ఇందాక చెప్పారు పల్లెటూరులో ఇవి లేకపోవచ్చు. కానీ డబ్బుల ముందు ఇప్పుడు మీలాంటి నాయకులు, మీలాంటి ఓన్లీ కులం కోసం పనిచేసే నాయకులు డబ్బు ముందు ఎంతకాలం నిలబడగలుగుతారు? ఒక మాట చెప్పనండి, డబ్బే అంత కావాలనుకుంటే ఆయన ఏం పేరు అంబానీ ఉన్నాడు కదా, ప్రైమ్ మినిస్టర్గా మనం చూద్దాం. హైదరాబాద్లో ఒక 2-3 వేల మంది కోటీశ్వర్లు ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ కాలేకపోవచ్చు, కానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవ్వగలుగుతారో డిసైడ్ చేయగలుగుతారు. అదంతా మనం అనుకుంటాం. కానీ ఏదేమున్నా ప్రజాస్వామ్యంలో ఒకదాన్ని బిలీవ్ చేయాలండి. భారతదేశంలో ఉన్న డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ఏదైతుందో చాలా గొప్పది. నువ్వు ఎంత మాట్లాడినా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అంత ఈజీగా వాళ్ళ 1%, 2% మార్జిన్తోనే ఈ వ్యత్యాసాలు జరుగుతున్నాయి తప్ప గంపగొత్త మొత్తం ప్రజలంతా కూడా మొత్తం డబ్బులు కమ్ములు పెట్టాలి కాదు. సరే, అయితే మీరు అన్నట్టు ఇందాక కన్ఫ్యూజన్ ఉంది, ఇదంతా మరి వీటన్నిటిని యూనైట్ చేయటం ఎలా? అందుకని మేము బీసీ మహాసభ అన్నాం కదండి. దానివల్ల ఏమన్నా ఉపయోగం? తప్పనిసరి అండి. ఇప్పుడు ఒక మనిషికి మనము ఈ రూట్లో ఆడ ట్రాఫిక్ బాగాలేదండి, జామ్ అయిందంటే నువ్వు వినలేదనుకో, వెళ్ళి వాపసు వస్తావు కదా, వచ్చినాక నా మాట. అయితే ఇక్కడ మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మీలాంటి వాళ్ళు బీసీ సంఘాల సభలు పెడుతున్నారు, ఇంకొకళ్ళు తీర్మానం మల్లన్ లాంటి వాళ్ళు ముదిరాజ్ సభ చెప్తున్నా, లేకపోతే ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ముదిరాజ్ సంఘం. మీరు 2 పేర్లు చెప్పిండు, మరి సబ్జెక్టు కరెక్షన్. ఈటెల రాజేందర్ బీసీ లీడర్ కాదు, బీసీ కులం నుంచి ఉన్న లీడర్, పొలిటికల్ లీడర్, ఉద్యమకారుడు, పొలిటికల్ లీడర్. ఆయన ఎప్పుడు కూడా మీరు మీలాంటి వాళ్ళు బీసీ సంఘాల నాయకులు సమావేశాలు పెడుతున్నారు. ఇప్పుడు కాసాని ఉన్నాడు, ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, అంటే పొలిటీషియన్స్ అయినప్పటికీ వాళ్ళు ఈయన బీసీ సంఘం లీడర్, కాసాని అంటే ఒక ముద్రా సంఘం లీడర్, లేకుంటే ఒక బీసీ సంఘం లీడర్. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు నేను చెప్తుంది అంటే మీలాంటి వాళ్ళు ఇలాంటి సభలు పెడుతున్నారు, అదే పక్కన వేరే వాళ్ళు కొంతమంది కుల సంఘాల మీటింగ్లు పెడుతున్నారు. పద్మశాలి కులం సంఘం ఒక లీడర్ పెడతాడు, ముదిరాజు సంఘం మీటింగ్ ఒకరు పెడతారు, యాదవులు ఒకరు పెడతారు. దీనివల్ల మళ్ళీ ఇక్కడ డివైడ్ అయిపోతుంది కదా, మళ్ళీ మీరు చేసే యూనిటీ మొత్తం ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, గతంలో గౌతులచ్చన నుంచి షురూ చేస్తే ఆర్ కృష్ణయ్య గారు కానీ ఇంకా చాలామంది కొంతమంది దీంట్లో కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అయితే మనకు కావాల్సిన అల్టిమేట్ గోల్ను రీచ్ కావాలి, సమగ్ర అభివృద్ధి కావాలి, రాజ్యాధికారం కావాలి, విద్యా ఉపాధి లోపల సమహక్కు రావాలి, సమన్యాయం కావాలనే కాన్సెప్ట్తో అయినప్పుడు ఒక్క కార్నర్ పట్టుకొని మిగతా కార్నర్ వదిలిపెట్టి గ్రామస్థాయి వరకు రీచ్ కాలేదు కాబట్టి అచీవ్ కాలేదు ఎవరైనా సరే లీడర్స్. మహాసభ మేము తీసుకునేది ఏంటంటే ఉద్యమంలో పుట్టింది, సామాజిక తెలంగాణ కోసం పుట్టింది. సామాజిక తెలంగాణ కోసం పుట్టినప్పుడు మేమేం చేసినామంటే ప్రజా తెలంగాణ కావాలన్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ, దత్తాత్రేయ లాంటి వాళ్ళు పెద్ద మనుషులను తీసుకొని తెలంగాణతో పాటు ప్రజా తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ కావాలని మా కాన్సెప్ట్. అప్పుడే నిజమైన తెలంగాణ వచ్చినట్టు అన్నప్పుడు మేమేం చేసినామంటే చూస్తున్నాం 10 ఏళ్ళు ఏం చేసింది ఏంది. ఇప్పుడు మేము ప్రతి సంఘంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుని పట్టుకుంటాం. అయ్యా మనకు కింకర్తవ్యం ఏంటంటే మనం విడిపోతే పడిపోతాం. డెఫినెట్గా మన దాంట్లో కూడా కొంచెం కాంట్రవర్సీ ఉంటుంది. కొంత పాటు మనం ఏ కులంలో 100% ఒక్క దిక్కు పడవు,
కానీ అట్లీస్ట్ మనమంతా కలిసి 30-40 యాక్టివ్ కులాలు ఉన్న వాళ్ళం కూడా కూర్చుంటే మనిషికి 20-30 వేల కాంట్రిబ్యూషన్ మనం చేస్తే కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్న పద్ధతి ప్రకారం మనం హైయెస్ట్ తెచ్చుకుంటాం, గెలుస్తామనే దాంట్లో ఒప్పియగలుగుతున్నాం. వీ మేడ్ ఏ స్టీరింగ్ కమిటీ విత్ నాట్ లెస్ దెన్ 20 స్టేట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ బీసీ కమ్యూనిటీ, 20 కంటే ఎక్కువ కూడా బీసీ కుల అన్నప్పుడు మేమేం చేస్తున్నాం, ఉంది మీరు అన్న ల్యాబ్స్ ఉంది, డబ్బుతోనో దాంతోనో స్వార్థంతోనో బలహీనతతోనో వీళ్ళు కొడుతున్నారు. రాజకీయ నాయకుని ఎవరు నమ్మనండి, అందరూ కూడా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళది ఒకటే రక్తం, రాజకీయ నాయకులు ఏంది రాజ్యాధికారం కావాలి. మేమేందంటే నీ రాజ్యాధికారం తీసుకొని సంక్షేమం చెయ్యి, లేకుంటే మేము మాకు అదే పవర్ మేము వస్తామంటాం. ఎట్లా డెఫినెట్గా నేను సంఘం పెడితే నాకు పోటీ సంఘం ఇంకోటి పెడతాం. దాన్ని ఓవర్కమ్ చేయాలన్నప్పుడు నువ్వు ఎంత చిలుస్తావు, మొత్తం మేము కూడా కాంట్రిబ్యూటర్గా మేము ముందరకు వచ్చి సమిష్టిగా కలెక్టివ్గా మేము వచ్చినప్పుడు మేము సక్సెస్ అవుతాం అనేది మా సిద్ధాంతం. ఇప్పుడు ఒక నియోజకవర్గం తీసుకుందాం మనం. ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ బీసీ లీడర్ నుంచో పెడుతుంది, బీఆర్ఎస్ బీసీ లీడర్ నుంచో పెడుతుంది, ఇంకో పార్టీ ఏదైనా ఉంటే బీసీ లీడర్ నుంచో పెడుతుంది, ఇంకో కొత్త పార్టీ ఏదైనా వచ్చి ఓసీ లీడర్ నుంచో పెడితే మీ 3 పార్టీల మధ్య బీసీ ఓట్లు చీలిపోయి అక్కడ ఓసీ క్యాండిడేట్ ఈజీగా గెలుస్తాడు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది జనరల్ ఫార్ములా, మీరు అన్నది పొలిటికల్ ఫార్ములా. అంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఏమవుతుంది, బీసీ లీడర్లలో పబ్లిక్లో ఎక్కువ పోయిన వాడు ఉంటే, నేను గతం చెప్తున్నా, ఇప్పుడేమో పబ్లిక్లో పోయింది కాడు, పైసదే ఉంది పరమాత్మ ఇప్పుడు. అయితే ఏమవుతుందంటే పబ్లిక్లో కూడా ఏముంటుందంటే ఫస్ట్ పార్టీ, సెకండ్ వ్యక్తి, తర్వాత కమ్యూనిటీ అవుతుంది. కమ్యూనిటీ ముందు రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇట్ టేక్స్ టైం. అట్లే మీరు దీనికి ఏంటంటే తార్కాణం ఏంటంటే గ్రామ స్థాయి లోపల మీరు లోకల్ బాడీ రండి, మీరు చెప్పిన దాన్ని మొత్తము అపోజిట్ ఉంటుంది. లోకల్ బాడీలో ఏ కులం ఎక్కుంటే ఆ కులం గెలుస్తుంది. లోకల్ బాడీస్ మీరు చెప్పినట్టు అదే కదా బేస్. ఆడైనాక ఎప్పుడైతే సింబల్ వస్తుంది కదా ఎంపీటీసీకో జెడ్పీటీసీకో, అక్కడ ఏమవుతుందంటే మ్యానిపులేషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, కొంత పార్టీగా నేను ఎవరిని వాడు రక్షించుకునికే. అప్పుడు వ్యవస్థ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలను తీసుకొని ఏం చేస్తారంటే, ఒక ఎంపీటీసీ ఉన్నాడు ఆ ఊరు ఖరాబ్ చేస్తాడు, సర్పంచ్ వరకు అది ఉండదు. ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఇప్పుడు ఈ మహాసభ చేసేది ఏంటంటే లోకల్ బాడీ లోపల అక్కడ నుంచే మనం స్టార్ట్ చేయాలి. రెండవది ఇక్కడ వేసినాక ఒక 10 ఏళ్ళు తెలంగాణలో ఏం చేసినాం, పరిగెట్టప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఏం జరిగింది పక్కకి వెళ్దాం. తెలంగాణ 10 ఏళ్ళు ఏం కోల్పోయినాం, ఇప్పుడు ఈ జోకర్ల పాలనలు ఏం కోల్పోతున్నాం. ఐఎమ్ సేయింగ్ దట్ దే ఆర్ జోకర్స్. వై? బికాజ్ ఒక కాన్స్టిట్యూషన్ నుంచి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఏం మాటలు ఇవి, అసెంబ్లీలో ఏం మాటలు, సీఎం నుంచి మొదలుకుంటే ఎవరికైనా ఎక్కడన్నా ఒక హుందాతనం లేదు. పబ్లిక్ మేము చేసే యొక్క అసెంబ్లీ రెజల్యూషన్స్ మీద పబ్లిక్ ఏమైనా లాభం అవుతుందా, డిబేట్ మీద అనకుండా చేస్తున్నారు. అంటే పబ్లిక్ యొక్క సంక్షేమం పట్టని ప్రభుత్వం. కాబట్టి ఏమైందంటే ఫ్రస్ట్రేటెడ్, బీసీస్ ఫ్రస్ట్రేటెడ్. మాకు ఎంత కావాలండి, 56% ఓట్లు ఉన్నాయి, 30% ఈజ్ ఎనఫ్ ఫర్ కన్స్ట్రక్షన్. కానీ కలిసి లేరుగా 30%, 20% పోతుంది అంటున్నా. 30% వస్తాము, డెఫినెట్ వస్తాం. ఇప్పుడు పోయేటోళ్ళు పోనీ. ఇప్పుడు ఎట్లుందంటే అండి, ఒక 10 కులాలు తీసుకుందాం, ముదిరాజు, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ, ఇట్లా కొన్ని మెయిన్ కులాలు చెప్పాలంటే మీరు చెప్పిన సంఖ్యాపరంగా మెయిన్ కులాలు అన్ని ఎక్కువ ఉంటాయి, కానీ సంఖ్యాపరంగా ఆర్థికంగా కూడా అంటే 30% అని 20% చాలు కదా ఒక సీట్ కొట్టుకునికే. అది ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా సాధ్యమా కాదని మీరు క్వశ్చన్ వేయచ్చు. ఎందుకు సాధ్యమైతే అంటే దెబ్బతిన్నాక ప్రాయచిత్తపడ్డప్పుడు అల్టిమేట్గా నీ సర్వైవల్ని కోరుకుంటా. దాన్ని ఏమంటారంటే డార్విన్ సిద్ధాంతం అంటారు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం. అవును, మీరు చెప్పారు కరెక్ట్. అయితే ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నారు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని. అయితే ఈ క్రమంలో ఏం జరుగుతుంది, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు, ఆయన నేను బీఆర్ఎస్లో ఉన్నా, మన వాళ్ళందరూ బీఆర్ఎస్ కోటేయండి అంటాడు. తర్వాత ఇప్పుడు ఈటెల రాజేంద్ర నుండి నేను బీజేపీలో ఉన్నా, బీజేపీ కోటేయమంటాడు. తీన్మార్ మల్ల నుండి రేపు నేను కొత్త పార్టీ బీసీ లీడర్ తీసుకుని, నేను బీసీ లీడర్ అంటే బీసీ ఓట్లు ఉన్నాయి కదా ఆయనకు కూడా కొంత, ఆ తర్వాత మాట అది ఆయన. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టే వీళ్ళిద్దరు 2 పార్టీలో ఉన్నారు. ఆర్ కృష్ణ ఇంకో రేపు బయటకు వచ్చి, లేకపోతే ఆర్ కృష్ణ అయితే వకులవర్ణం గారు లాంటి వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి సొంతగా బీసీ పార్టీ పెడతా అంటున్నారు. మళ్ళీ ఇక్కడ 3 చీలిపోతున్నాయి కదా. మీరన్నా 30% మళ్ళీ ఏకం అవ్వట్లేదుగా. నేను ఏమంటున్నా అంటే మనకు 100, నీ చీలిపోయింది 70, అర్థమైంది కదా. చీలిపోయింది 70, మేము 30 మీదే కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తుంటే ప్రతి కులంలో 30, 20 అన్న ఎంత అయితే చెప్పండి. అది
ఒక కాన్స్టిట్యూన్సీ లోపల 2,00,000 లేదా 3,00,000 కాన్స్టిట్యూన్సీని బట్టి ఓట్లు ఉంటాయి. దాంట్లో 60% అంటే 1,80,000 అరౌండ్ మోర్ ఆర్ లెస్ బీసీ ఓట్లు ఉంటాయి. మాకు కావాల్సిన 1,70,000 అండి. చతుర్ముఖ పంచముఖ పోటీలు ఏం అవసరం చెప్పండి. ఎందుకంటున్నంటే మీరు ఇంకొకటి మీరు అడిగిన దాంట్లోనే మీ ప్రశ్నలో సమాధానం చెప్తా. ఈటెల రాజేందర్ బీసీ లీడర్ అన్నారు. సార్ అనుకుందాం జరసేపు బీసీ లీడరే, అఫ్ కోర్స్ ఈజ్ బీసీ. కానీ నేను అనేది వాళ్ళు తీర్మాన్ మల్లన్న కానీ ఈటెల రాజేందర్ కానీ బీసీ నాయకులు ఎందుకంటే లేదంటే బీసీ నాయకులు అంటే యాక్టివిస్టులు గారని, బీసీ పొలిటీషియన్స్ నేను కాదన్నాను. బట్ బీసీ సంఘాలను రిప్రజెంట్ చేసిన వాళ్ళు కారంటున్నా. దట్ ఈస్ కరెక్ట్ కాలేదు. వెరాజ్ ఆర్ కృష్ణ, వెరాజ్ కాసాని, వాళ్ళ తర్వాత మా తరంలో మేము యాక్టివిస్టులం. అయితే ఈటెల రాజేందర్ వెన్ ఈ ఎక్స్పెల్డ్ ఆయన ఎప్పుడైతే ఆయన బహిష్కారం చేసిండో కేసీఆర్, అంతవరకు ఆయన కమ్యూనిస్ట్ పోవాలి. తెలంగాణ ఉద్యమకారుడు ఆయన, మాజీ నక్సలైట్ అని అందరికి తెలుసు. ఉద్యమకారుడు, ఆదర్శ అభిప్రాయాలు ఉంటాయి. ఆయనను ఎక్స్పెల్ చేసిందాడు. ఆయన ఏం చెప్పిండు? నేను ముదిరాజుని అని చెప్పి వాళ్ళు అన్నందుకే హుజురాబాద్లో గెలిచిండు కదా. చెప్పండి, కులాల పట్టుదల ఉందా లేదా? తెలంగాణ తర్వాత అది తర్వాత దానికి మళ్ళీ ఇంకో డిబేట్ కావాల్సి వస్తుంది. మళ్ళీ పార్టీని టచ్ చేయాలి, మళ్ళీ మీరన్న పాయింట్ మధ్యలో వస్తుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే తెలంగాణ లోపల బీసీ కులాల వాళ్ళు పౌరుషవంతులు. తెలంగాణ ఒక్కటే ఒక మాట చెప్తాను. దాంట్లో రజాకార్ వ్యవస్థ లోపల బాగా క్రూరమైన రజాకార్ సైనికులను ఎదుర్కొన్నది ముదిరాజులు, గౌడలు, హరిజన్స్. ఈ ధనవంతులకు బాడీ గార్డ్స్, మా ఇంటి పేర్లు జట్టీలు అని ఉంటాయి. 1 man ఆర్మీ. పడగసాయన పేరు వింటారు మీరు, 1 man. అంటే తెలంగాణ లోపల ఉన్న ఈ సబ్బండ కులాలకు పౌరుషం ఎక్కువ, క్షాత్రం ఎక్కువ, అంటే యోధులు. కాబట్టి వాళ్ళకు పౌరుషం వచ్చిందంటే వన్ సైడ్ వస్తారు. ఇప్పుడు రావచ్చు అని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఆర్థికంగా బీసీల్లో కూడా చాలా మంది బలంగా తయారయ్యారు. అత్యంత బలంగా చెప్పాలంటే తెలంగాణలో టాప్ 10లలో బీసీలు కూడా చాలా మంది ఉన్నారు. కొంచెం రిచ్ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు, బాగా సంపాదించిన కూడా ఉన్నారు. ఇంకా ఎందుకు బీసీలకు రాజ్యాధికారం? అంటే ఇప్పుడు ఎట్లుందంటే మొత్తం అందరికీ కూడా రాజ్యాధికారం మీద పిచ్చి లేదండి. కుటుంబము, తన యొక్క బిజినెస్, లేక తన యొక్క ఇమేజ్ కాపాడుకుంటూ ఒక 70%, 80% దాని మీదే పోతారు వాళ్ళు. దే వోంట్ టర్న్ టు ది పాలిటిక్స్. పాలిటిక్స్లో ఉన్న బీసీలు డబ్బు వాళ్ళు కూడా కాపాడుకునేకనే చూస్తారు. ఇక్కడ పేర్లు అనవసరం. కొంతమంది ఉంటే ఎగ్జామ్షన్ ఉండొచ్చు, నేను కాదను. 1 or 2% ఉండొచ్చు, నేను కాదన్నాను. కానీ ఏమవుతుందంటే డబ్బున్న వాళ్ళు నాకు చాలు అని ఎప్పుడు అన్నారు. వాళ్ళు ఎప్పుడైతే రాజ్యాధికారం గురించి మొత్తం పెట్టుకున్నారో డెఫినెట్గా బీసీ రాజ్యాధికారం వస్తుంది. ఎందుకు అంటే సజీవ సాక్ష్యం ఏంటంటే కాపోళ్ళు ఇక్కడ రెడ్డిస్ అంటారు, ఆంధ్రలో చౌదరీస్, వెల్మాస్, నాయుడుస్ పేరు, ఇక్కడ వెల్మాస్. కానీ ఇంకొక డైలాగ్ చెప్తాను, ఎంత అది అవునా కాదు మీరు విశ్లేషణ చేసుకోండి. ఇక్కడ ఒక ఊర్లో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 50 మంది రెడ్డి కులస్తులు ఉంటే మనిషికి 2 లక్షలు పెట్టుకొని ₹1,00,00,000 ఖర్చు పెడతాం. అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ సీట్ మాకు రావాలని. తర్వాత 50 మంది డిఫరెంట్ బిజినెస్లు సెట్ అయిపోతారు. గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళకే చేస్తాడు. సంక్షేమ పథకాలని ఇట్లా చల్లేది మాత్రము పేద వాళ్ళకు. జరిగే అభివృద్ధి అంతా కాంట్రాక్ట్లు కానీ, రోడ్లు కానీ, ఏవైతే ఇన్కమ్ సోర్స్లు ఉంటాయో వాళ్ళకే ఇచ్చేస్తారు. ఇప్పుడు కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అన్నాడు, ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఎవరు చేత కాదు, రెడ్లకి చేతన అవుతుంది, మాకు పగ్గాలి అన్నాడు. ఆయన పగ్గం ఇచ్చిందాడు 50 మంది కార్పొరేషన్లు రెడ్లను చేసిండు. సింపుల్. అయితే వాళ్ళకుంది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే గమనిస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చైతన్యం ఎక్కువైంది. అది అభూత కల్పనను కానీ, కాకపోతే మనిషి లోపల అంతరాత్మకంగా విశ్లేషణ స్టార్ట్ అయింది. వాట్ క్షణాల మీద తెలిసిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడిన అనుకో వెనకనే దాని మీద కౌంటర్ వస్తుంది. ఇట్ ఈస్ రాంగ్ ఏమి, లేకుంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలను సవరించుకుంటారు మాట. అట్లా ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క రెడ్డిస్లో కానీ సంపన్న వర్గాలు అందం ఒక కులం ఎందుకు, సంపన్న వర్గాల లోపల ఉన్న పొలిటీషియన్స్లో ఏముంటుందంటే మా పొలిటీషియన్ గెలిపించుకుంటే మాకు అల్టిమేట్గా మేము బిజినెస్లో సక్సెస్ అవుతాం. బీసీ లోపల ఆ చైతన్యం మేము ఇప్పుడు తీసుకురావాలని చూస్తున్నాం. వస్తుంది, కానీ బాగా మనిషి ఎక్స్పీరియన్స్ చేస్తే తొందరగా మారుతాడు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అయితే ఇంకా ఫైనల్గా ఏంటంటే వాళ్ళకు స్వయం శక్తితో బతికే అలవాటు బీసీలేదు. కాబట్టి అక్రమార్జన గురించి కానీ, ఈజీ ఎర్నింగ్ గురించి కానీ ఆలోచించారు. కుల వృత్తుల మీద ఆధారపడతాడు. ఇది కులంగా అక్కడ ఇంకోటి చేసుకుంటాం అన్నప్పుడు ఏమవుతుందంటే ఈజీ ఎర్నింగ్ దిక్కువాడు
ఈ కాంట్రాక్ట్ దీంట్లో కల్తీ చేస్తే ఏమవుతుంది, దీన్ని ఆక్రమించుకుంటే ఏమవుతుంది, దీన్ని దుర్వినియోగం అది లేదు. ఆ నిజాయితీ సహజంగానే బీసీలలో ఉంది. ఎందుకంటే కుల వృత్తిని నమ్ముకున్న ప్రతి కులానికి ఒక దైవం ఉంటాడు, కుల వృత్తినే దైవంగా భావిస్తారు. ఆ నీతి నియమం రెక్కల కష్టం పోతుంది. నా సంపద అయినా సరే నా రెక్కలు ఎవరు దోచుకోరు కదా, మళ్ళీ సంపాదించుకుంటా అంటాడు. అటువంటి భావన ఉన్నందుకు ఏమవుతుందంటే ఇంకా తిరగబడ్డారంటే వీళ్ళు తట్టుకోలేరు. సమస్యలు ఈ 2025 లోపల జరగబోయేది అదే. ఇక్కడ నుంచి నాంది పడితే 2029లో డెఫినెట్గా ఊహించని చేంజెస్ అయితే వస్తాయి. ఓకే. అయితే మొన్న రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ కులగణన చేపట్టారు కదా, దీనివల్ల రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏమన్నా మంచి జరిగే అవకాశం ఉంటుందా? నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఈజ్ డైవర్టింగ్ ద మూడ్స్ ఆఫ్ పీపుల్. ఇష్యూస్ని బైఫర్కేట్ చేసి అంటే డైవర్ట్ చేసుకుంటూ కులగణన చేస్తున్నాం. అది కులగణన కుల సర్వేనో నాకు చెప్పండి. అది కులగణన కాదు. కులగణన అన్నప్పుడు ఎందుకు ఉండాలంటే ప్రపోర్షనేట్గా, అంటే దామాష పద్ధతిన ఏ కులానికి ఎంత మనం ఇవ్వాలి, ఎంతమంది దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు, ఎంతమంది వలసపోతున్నారు, ఎంతమంది కుల వృత్తులను పోగొట్టుకుంటున్నారు అనేది ఒక అనాలిసిస్ జరగాలి. జరిగిందా? ఇన్ని కాలమ్స్ పెట్టిండ్రు. అసలు పీపుల్ ఆర్ నాట్ షోన్ ఎనీ ఇంట్రెస్ట్. దాన్ని ఎందుకు ఒప్పుకోలేరంటే వీళ్ళు చేయరని అర్థమైపోయింది. అధికారులు ఒక మాట చెప్తున్నారు, పొలిటీషియన్స్ ఒకటి చెప్తున్నారు. సక్సెస్ కాలేదు. అంతెందుకు సమగ్ర కుటుంబ సర్వే చేసిన కేసీఆర్ ఒకటే రోజులో ఆ డేటా తీసాలు కులగానని ఎందుకు మళ్ళీ నీకు లేదా? అప్పుడు పర్ఫెక్ట్ జరిగింది. అప్పుడు తీస్తే మేమెంతో మాకంతో సమన్వయం కావాలని అడుగుతారని చెప్పి ఏ కులంకి ఎంత కెపాసిటీ పడలేదు. తర్వాత ఏం జరిగిందంటే ఒక్కొక్క కులానికి ఒక టైటిల్ ఉంటుందండి. ముదురాలు, తెలుగోళ్ళు, బంటోళ్ళు, కావులు అని రకరకాలు రాసుకుంటాం. గౌండ్లు, ఈడిగోళ్ళు, తెలుగు ఈడిగోళ్ళు అని రాసుకుంటాం. యాదవులు, కుర్మ, తర్వాత వాళ్ళదంటే ఎర్రగొల్లు, అట్లా రకరకాలు రాసుకున్నప్పుడు ఏమైందంటే యాదవ్ స్ట్రెంత్ రాలేదు. కామన్ టైటిల్ మీద రాయించుకోలేదు. అది ఒక్కటి మాత్రం మేము చైతన్యం చేసినాం, ఒకటే పేరు మీద రండి, సో దట్ మీ కుల వృత్తి ఉంటుంది సంఖ్యాపరంగా. అయితే ఇది ఫెయిల్ అయింది. ఒకవేళ ఎందుకు ఫెయిల్ అయింది అంటుందంటే రేవంత్ రెడ్డి గారు ఆయన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లోపల 42% లోకల్ బాడీ ఎలక్షన్ లోపల ఇస్తాను. సరే, దానికోసం నువ్వు ఎవరికి ఎక్కువ ఇవ్వాలనుకున్నావో సంఖ్యాపరంగా ఇస్తామని నేను అనుకుంటుండొచ్చు, నీకు ఆ చిత్తశుద్ధి ఉండొచ్చు. సరే, నువ్వు సర్వే చేసినావు, బేస్డ్ ఆన్ దట్ సర్వే 42% ఇస్తే నీవు ఆ సీటు మీద కూర్చునికి అర్హుడవు. లేకుంటే అబద్ధం ఆడితే పక్క జరగాల్సింది. అబద్ధాలు ఆడినప్పుడు తప్ప. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మేనిఫెస్టో లోపల చెప్పింది నువ్వు సాధించకుంటే రాజ్యాంగ ద్రోహం అండి. అది పబ్లిక్ డిసీవ్ చేయడం కూడా ద్రోహమే కదా. ఇప్పుడు తప్పుదోవ పట్టించి గెలవడం అంటే డిసీవింగ్ కదా, మోసం కదా. లేదు, 47% ఈ ఆటోమేటిక్ మీరు అన్నారు చూడు, 47% లోకల్ బాడీ గెలిస్తే రాజ్యాధికారం ఎందుకు రాజు చెప్పండి. ఇప్పుడు మీరున్నారండి, మీరు అంటే పర్సనల్గా మీరు గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. 11 సంవత్సరాలు పూర్తయింది. ఇదేనా మీరు కోరుకున్న తెలంగాణ? ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ తెలంగాణ. కేసీఆర్ ఉద్యమ కాలంలో ఉన్న కేసీఆర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆఫ్టర్ బికమింగ్ సీఎం. ఆయన ఏమన్నాడు, ఒక మాట అన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చెప్పినాం, మనం అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసినాం, ఇప్పుడు ఫక్త్ తెలంగాణ నడుస్తుంది రాజకీయం అన్నాడు. నేనేమంటున్నానంటే రాజకీయమైన ఏమైనా అసూలు బాసి సాధించుకున్న తెలంగాణ లోపల సంక్షేమం లేదు. పోనీ కొంచెం టైం పడుతుంది అన్నప్పుడు 10 ఏళ్ళ లోపల కూడా మీరు ఎంతసేపు ఉన్నా ఒక రకమైన అహంభావపూరితమైన రాచరిక పాలన మీరు ప్రొజెక్ట్ చేసిన తప్ప విపరీతమైన గర్వం పబ్లిక్ కలిసేది లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరైతే మనకేం చంద్రబాబు ఉన్నాడు లేదా ఎన్టీ రామారావు ఉన్నాడు, పబ్లిక్ కలిసేవాళ్ళండి. వేరే కేసీఆర్ చెప్పండి ఎక్కడ కలిసాడు అన్నప్పుడు ఏమైంది? పబ్లిక్ లోపల కేసీఆర్ను దేవుడు అనుకున్నప్పుడు ఎక్దమ్ ఫ్లాప్ అయిపోయింది. తెలంగాణలో మాత్రం సాధించుకున్న తెలంగాణలో బడుగు బలైన వర్గాలకు ఎటువంటి లాభం జరగలేదు. ముఖ్యంగా నిరుద్యోగులంతా నిరుద్యోగులకు మిగిలిపోయినరు. తర్వాత వ్యవసాయదారులకు ధరణి అన్నాడు. ధరణి లోపల జరిగిన పెద్ద మోసం ఏంటంటే కాస్తు కాలంలో ఉన్న రైతులను తీసి పడేయడం అనేది, ఆ కాలం ఎగరగొట్టడం అనేది, సంపన్న వర్గాలు బయట దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు వచ్చి మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అంటే ఇదంతేంది, వాళ్ళ సామాజిక వర్గాలకు వాళ్ళు లాభం చేసినట్లు పబ్లిక్ అర్థమైంది. మరి ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి దానికి ఏమన్నా బాగు చేస్తున్నాడు? భూభారతి తీసుకొచ్చాడు, మీరు చెప్పినట్టు కొన్ని చేసుకుంటూ వస్తున్నాడు కదా, పర్లేదంటారా రేవంత్ రెడ్డి ఏమన్నా? రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా రెండు సామాజిక వర్గ అంటే ఒక నాణ్యానికి రెండు గుర్తులే. వాళ్ళని విడిగా మనం చూడొద్దు. రాజ్యాధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి మీద ప్రేమ లేదు, ఉత్తమాటలు. అది కేసీఆర్ ఒక రకంగా తెలంగాణ కోసం ఆకర్షించిన పబ్లిక్ను, ఈయన
ఆయన దొంగ అని ఈయన ఆకర్షించింది తప్ప వెరసి వీళ్ళందరూ కలిసి కూడా బీసీలకు చేసి తెలంగాణ ప్రజలకు చేసింది కానీ ఏం లేదు. సాధించుకున్న తెలంగాణ లోపల జరగాల్సింది పక్కా సంక్షేమ దిశగా పోవాలి. ఇప్పుడు వెల్ఫేర్ స్టేట్ కాదు ఇది, ఆయన పోలీస్ స్టేట్ చేసిండు, అంత పక్కకు కేసులు పెట్టిండు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన తిట్టుకుంటేనే టైం పాస్ చేస్తున్నాడు, ఏం చేయడం లేదు. ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు గతంలో ఉన్న అసలు ఒక ఎమ్మెల్యేకు ఎస్కాట్ ఏందండి నాకు అర్థం కాదు. పోలీస్ వ్యాన్ ఎందుకు? ఆడ గుళ్ళలో దొంగతనాలు అవుతున్నాయి, ఏమంటారు డ్రగ్ కేసులు అవుతున్నాయి, మహిళల మీద అఘాయిత్యాలు అవుతున్నాయి, రకరకాల అరాచకాలు స్టార్ట్ అయినాయి. నీ వెనక పోలీస్ వ్యవస్థ మొత్తం పెట్టుకొని తిరుగుతున్నారు. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఎస్కాటింగ్ దెమ్? ఎందుకండి చెప్పండి? ఎందుకు? ఇప్పుడు మీ ఆంధ్ర ప్రాంతంలో ఖమ్మంలో కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే సైకిల్ మీద అవుతాడు కదా, మేము ప్రజల్లో ఉండే సైకిల్. అంటే వీళ్ళంతా ఏంటంటే తెలంగాణ లోపల ఈ 11 సంవత్సరంలో కూడా తెలంగాణ సాధించుకున్నాక అరకొర తప్ప ఇంకోటి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రాష్ట్రం ఉన్నా జరిగేది జరుగుతుంది. విద్య జరుగుతుంది, వ్యవసాయం జరుగుతుంది, ఆరోగ్యం జరుగుతుంది, ఆర్టీసీ నడుస్తుంది. ఎవరు కొత్తగా తెచ్చింది ఏం లేదు. కానీ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ అక్కడ ఏమున్నవి ఏం కావాలనే దాని మీద చర్చ జరిగింది. తెలంగాణ అవసరం పడ్డది. వచ్చే తెలంగాణలో ఏం కావాలనేది చేయనీకే కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు, ఈయన ఫెయిల్ అయ్యిండు. మీరు అలా అంటున్నారు. పాపం మొన్న కవిత మీకోసం ఉద్యమం చేస్తా అంటుంది, వెలమల్ని కూడా అవసరమైతే బీసీలో కలిపాడు అన్నట్టుగా మాట అందామా? పాపం అంత ప్రేమ చూపిస్తుంటే మీరు ఎందుకు ఇలా అంటారు వాళ్ళ మీద? ఇంకా చూడండి, దయాలు వేదాలు వల్లిస్తే పనికిరాదండి. మీ చేతిలో 10 ఏళ్ళు ప్రజలు మీరు నమ్మి చేతిలో పెట్టినప్పుడు, తెలంగాణ గాంధీ గారిని మిమ్మల్ని చిత్రీకరించి మీరు ముందుకు వస్తే పెట్టినప్పుడు 10 ఏళ్ల లోపల బీసీల కోసం మీరు ఏం చేసిండ్రు చెప్పండి. ఒక్కటి చేసిండ్రు, కమ్యూనిటీ హాల్స్ ఇచ్చిండ్రు, ల్యాండ్ ఇచ్చిండ్రు, ఇచ్చినాక హాస్టల్స్ కట్టుకోండి అన్నారు. ఇవన్నీ తాత్కాలికం. కుల వృత్తులను కాపాడినవా? ఇప్పుడు ఆమె నిజామాబాద్లో పసుపు రైతులు ఉన్నారు, లేదా సిరిసిల్ల జగిత్యాలకు వస్తే పద్మశాలీలు ఉన్నారు. అన్నీ పవర్ లూమ్స్ వచ్చేసినాయి, కొన్ని వేల మగ్గాలు అవుట్ అయినాయి. ఏమేం చేసింది చెప్పండి. తర్వాత మత్స్యకారులు కానీ, తర్వాత గౌడన్నలు కానీ, కుర్మలు కానీ, మోస్ట్ బ్యాక్వర్డ్ అనేది ఒక ఫెడరేషన్ పెట్టిండు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని. ఇక మీరు అన్నది విడదీయడం, బీసీల నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ అని కొన్ని కులాలను తీసిండు. తీసినప్పుడు ఏమైందంటే ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసినప్పుడు, ఫెడరేషన్ అన్నప్పుడు ఏమవుతుందంటే దానికి 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు పెట్టాలి, బేస్డ్ ఆన్ ద డిమాండ్ అండ్ ప్రపోజల్స్. పెట్టినప్పుడు దాన్ని పాలక మండలి వేయాలి, వేసి ఆ పైసలు మళ్ళీ కార్పొరేషన్ల ద్వారా ఆయా ఆర్టిజాన్స్కి రిలీజ్ అయ్యేటట్టు చేయాలి. చేసిండా? మళ్ళీ మీరు చేయకుండా మీరే వచ్చి మళ్ళీ మీరు మీటింగ్ ఎట్లా పెడతారు? ఇప్పుడు స్టేట్ అవే మాస్కింగ్ కవితమ్మ, మీరు ఉన్నప్పుడు చేయకుండా మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చనికి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆయన ఎట్లా, ఆయన మేము అసలే నమ్మం. పోనీ మీరు మంచోళ్ళు అనుకుంటున్నారు కదా, బీసీ మీటింగ్ మీరు పెట్టిండ్రు, మీ పక్కల కాసానికి జ్ఞానేశ్వర్ ఎందుకు లేడు? మీ నాయకుడే కదా. మీ పక్కల బండప్రకాష్ ఎందుకు లేడు? మీ నాయకుడే కదా. మీ పక్కల శ్రీనివాస్ గౌడ్ ఎందుకు లేడు? మీ బీసీ నాయకుడు. అంటే మీరు అది కూడా హైజాక్ చేస్తున్నారు కదా. మీరు ఇంతకుముందు ఎవరు ఇది బీసీ మూవ్మెంట్ని హైజాక్ చేయడం ఇంతకుముందు అన్నారు. నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్ నేమ్, హైలైట్ చేయకూడదు ఎవరిని. అంటే ఇది ఉద్యమం ఎప్పుడు అంటే అర్థమైంది, బీసీ ఉద్యమం లేచింది. దెర్ ఈజ్ అ నీడ్, దెర్ ఈజ్ అ వాయిస్ ఫర్ బీసీ. రెండవది ఏంటంటే వెల్మలను కలపడం. బీసీ అనేది సోషియో ఎకనామిక్ స్టేటస్ మీద ఆధారపడి బీసీలను వర్గీకరణ జరిగింది. అది ఐ థింక్ 70s జరిగింది. అంటే ఆర్థిక సామాజికంగా వెనకబడ్డ వాళ్ళను, నాగరికత వెనకబడ్డ వాళ్ళను, కులవృత్తులు ఉన్న వాళ్ళను అప్కమింగ్ తీసుకురావాలన్నప్పుడు ABCDగా వర్గీకరించాడు. వైఎస్ఆర్ పీరియడ్లో కొంతమంది ముస్లింలు ఈగా వర్గీకరించారు, Cలో క్రిస్టియన్స్ ఉన్నారు. అయితే ఈ వర్గీకరణ లోపల కుల ప్రస్తావన ఎక్కడుందండి? ఆర్థిక సామాజిక, అంతే కదా. చదువుకున్న లేని వాళ్ళు ఇంకా చదువులో వెంటబడుతున్నారు కాబట్టి వాళ్ళకు హాస్టల్లో సీట్లు ఇవ్వాలనుకున్నారు, కుల వృత్తులకు వాళ్ళకు కార్పొరేషన్ పెట్టాలనుకున్నారు, పనిముట్లు ఇవ్వాలనుకున్నారు, సబ్సిడీ ఇవ్వాలనుకున్నారు. దట్ ఈస్ ద కాజ్. ఆశ్రమం పాఠశాలలు పెట్టాలనుకున్నారు SR శంకరన్ గారు దానికి. అంటే ఇవన్నీ కూడా ఏంది కాదు. ఈ ఎల్మలకు ప్రస్తావన ఏమని చెప్పి కులవృత్తి అని చెప్పండి మీరు. వాళ్ళు వెనకబడ్డారా? ప్రతి దాంట్లో బీదలు ఉంటారు. రెడ్డిలలో బీదలు ఉన్నారు, వైశ్యాలలో బీదలు ఉన్నారు, కమ్మల బీదలు ఉన్నారు, కాపుల బీదలు ఎందుకు లేరు? బీదరి అంటే అటువంటి అప్పుడు ఏం కోరాలి నువ్వు? ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని తీసుకురా, ఓన్లీ ఎకనామికల్. కానీ ఇప్పుడు ఎస్సీలను భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ ఎందుకు పెట్టిండండి? ఒక 50 ఏళ్ళు వీళ్ళకు రిజర్వేషన్స్ పెడితేనే అనాదిగా వస్తున్న వాళ్ళ అంటరాంతనం నిర్మూలించబడాలని వాళ్ళకు ఒక వెసులుబాటు కలిగించారు. బీసీలు కూడా వెనకబడరని వర్గీకరణ చేసిండు. మరి నేను మా వెల్మలను కూడా కలపాలన్నప్పుడు ఒకసారి తీసుకురా లైఫ్ స్టైల్. నీవు ఒక చేతుల్లోనేమో బీసీల గురించి మీటింగ్ పెట్టినావు,
వెంటనే వీళ్ళకి పోటీని మళ్ళీ వెల్మలను తీసుకొచ్చి నాకు వెల్మలు బీసీలో కలపాలన్నప్పుడు ఎట్లయితుంది అంటే కిలో బియ్యం పెట్టి 10 మంది సరిపోయేదానికి మళ్ళీ 11 15 12 మంది తీసుకురావడం అంటే పోవడం కదా. సార్ చివరిగా మనం ఇప్పుడు ఈ 11 ఏళ్ళ తెలంగాణలో బీఆర్ఎస్ని చూసాం, కాంగ్రెస్ని చూసాం, బీజేపీని ఇంకా చూడలేదు. ఇప్పుడు ఒక కొత్త బీసీ పార్టీ అంటున్నారు. ఎవరు వస్తే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ప్రజలు జడ్జిలు అవుతారండి. ఎవరైతే దామాష పద్ధతిన వాళ్ళ పార్టీలో బీసీలను గౌరవించి ఒక మత్స్య కార్మికం నుంచి వచ్చిన వాడు అసెంబ్లీలో వచ్చి మత్స్యకారుల గురించి, ఒక గౌడన్న వచ్చి ఈడిగా కులస్తులకు, పద్మశాల వచ్చి నేత కార్మికులకు, ఇట్లా రకరకాల వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసుకునే హక్కును కల్పించాలంటే నువ్వు ఫస్ట్ టికెట్లు ఇవ్వాలి. ఇచ్చినాక మీరు అన్నట్లే 3 బీసీలకు ఇచ్చి నేను ఇంకోని పెడతా, అది అన్ని పార్టీలకు ఒక్క పార్టీకి అది. అయితే పార్టీకి అన్ని పార్టీలు కూడా దీనికి అతీతంగా ఉన్నాయి కాబట్టి నీవిచ్చేదేంది మేమే తీసుకోవాలి. ఇప్పుడు నేను బహుజన రాజ్యాధికార పార్టీ అని స్థాపించిన 2 ఏళ్ళు అయింది. అది అనుకోకుండా నేను వేరే కాసానికి న్యారేషన్ ఫాలో అయినందుకు అక్కడ పోవాల్సి వచ్చింది. నవ్ ఐ మీన్ బీజేపీ ఎందుకున్నాం అయితే మా పార్టీ అట్లే ఉంది, మన పార్టీ కూడా అట్లే ఉంది. దేర్ ఈజ్ ఎ పార్టీ అన్నప్పుడు ఇంకో పార్టీ పెడతారు అనుకో, దట్ విల్ బికమ్ ఏ కూటమి. ఇప్పుడు ఆంధ్రాలో ఏముంది? బీజేపీ, టీడీపీ, జనసేన. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన, బీఆర్ఎస్ చేసిన, కాంగ్రెస్కి ఏదో ఉన్నాయి కదా. అంటే బీసీ పార్టీలు కూటమి కావాలని ఎందుకు అనుకుంటాం? అవుతుంది డెఫినెట్గా. ఏమవుతుందంటే అల్టిమేట్గా ఏమవుతుందంటే పరీక్షించినాక సాధించుకున్న తెలంగాణలో మన పోరాటం మనకు తప్పదని ప్రజల లోపల భావం వస్తుంది. రాకున్నా మాలాంటి యాక్టివిస్టులము తప్పనిసరి మన రాజ్యం మనకే ఉండాలంటే మనం ఓటు వేసుకోవాలి. మా నినాదం మన ఓటు మనకి, మన ఓటు మనకి, ఎవడని మన ఓటు మనకి. తర్వాత ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ మీరు వేసింది ఏంటంటే 3 బీసీలు నిలబడ్డప్పుడు ఎవరిని ఎన్నుకుంటారు? 3 లోపల నేపథ్యం ఉండదా? వాడు ముసుగు కప్పుకొని వచ్చిండా? బీసీ ముసుగు కప్పుకొని వచ్చిండా? స్పాంటేనియస్గా వచ్చిండా? హైజాక్ చేసుకొని వచ్చిండా? నిరంతరం పోరాడుతున్నాడా? ఎందుకంటే గెలిచిన చాలామంది బీసీ ఎమ్మెల్యేలను గెలిచిన తర్వాత మంత్రులు అయిన తర్వాత బీసీలకు ఏం చేసింది అనేది ఒక ఉంది కదా సాక్ష్యం. దాన్ని బేరీజ్ వేసుకుంటారు. అంత ఈజీగా లేరు. బీసీలు మేధావులు ఉన్నారు, చాలామంది దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది హైజాక్ చేస్తున్నారు. హైజాక్ చేసిన వాళ్ళని మేమేమనం ప్రజలకు తన సమాధానం చెప్తారు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.